హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వే టు మీడియా. ఈరోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే రైతులు ఆనందంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు కళ్ళమంట. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మాటలా అంటూ నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రైతు బంధు సొమ్మును ఎప్పుడైనా 2 నెలల్లోపు వేశారా? బంధు పేరుతో ఎగ్గొట్టిన పథకాలు ఎన్నో. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం. అలాగే రైతు ఆనందంగా సంతోషంగా వెల్లివిరుస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, వారి కళ్ళు మండుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అలాగే ఆర్థిక పరిస్థితుల అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతు సమస్యలపై చర్చించాలని అంటుంటే ముగ్గుని కట్టి మోసాలకు ఎక్కినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి తుమ్మల ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు దేశానికే ఆదర్శం అంటూ కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే రైతులు ఆనందంగా ఉంటే బీఆర్ఎస్ నేతలు కళ్ళు మండుతున్నాయంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఆనందంగా ఉన్నారని, వారికి కళ్ళబొల్లి మాటలు చెప్తుంటే కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్నే వాళ్ళు ఇష్టపడుతున్నారని, మీరు ఎన్ని మాటలు చెప్పినా మీకు వారు ఓటు కూడా వేయరని కూడా చెప్పి కూడా మరోసారి మీకు మీడియా సమావేశంలో చెప్తున్నారంటూ తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే మీరు 2 నెలలలోపు ఒక్కసారైనా రైతు బంధు వేశారా? మీరు ఏ పథకాన్నైనా అమలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దేశానికే ఇందిరమ్మ ఇల్లు దేశానికి ఆదర్శం అంటూ ఏడాదిలో 22 కోట్లు ఖర్చు చేశామని కూడా నిన్న తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. అలాగే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దండుకున్నారు తప్ప రైతులకు కానీ అక్కడున్న నిరుద్యోగులకు కూడా ఎలాంటి మీ వల్ల ఉపయోగం లేదంటూ నిన్న బీఆర్ఎస్ నాయకులపై నిన్న ధ్వజమెత్తారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎలా స్పందిస్తారో ఒకసారి చూద్దాం. నేను మీ సురేష్. థ్యాంక్ యూ.